ఒకరోజు నైట్ నా దగ్గరకు వచ్చాడు. ఆ రోజు నేను బయటకు వచ్చి చూస్తే మీ గదిలో లైట్లు వెలుగుతున్నాయి. నేను మీ దగ్గరకు వచ్చి తిరిగి బయటకు వస్తూ మీ గది తలుపుల దగ్గరికి వేసి వచ్చాను. ఆ తర్వాత ట్రాలీ ఆగమ్మా పల్లవి తీసుకొచ్చేసి ఒక సెకండ్ రోలింగ్ వచ్చి చూసావు, రాజును చూసావు, పట్టనేసుకో వచ్చి ఓకే సరే వచ్చేసి కట్ చేద్దాం. బటన్ పెట్టుకో. చేతు అవునమ్మా, తాతయ్యనే. మళ్ళీ ఇలా వచ్చి మాట్లాడుతున్నానంటే కారణం ఆ దేవుడేనమ్మా. ఎప్పుడో చనిపోవాల్సింది నాకు ప్రాణం కోసం మళ్ళీ జన్మనిచ్చాడు. మీరు అనుకున్నట్టు ఆయన ఇంటికి మేనేజర్ కాదమ్మా. మీ నాన్న పాత చేయండి కొడుకు సిఐడి చిట్టిబాబు. దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ నేను అతనిలో దేవుడిని చూశానమ్మా అని దండ పెట్టారు. అయ్యో ఈ నాకు దండ పెట్టడం ఏంటి? ఈ గేట్ అంతా ఉదయకే దక్కాడు. అదే సపోర్ట్ వల్ల ఈ విడి గారు పండారు బయటపడిపోతాం. చేయి చూపించండి. ఓకే బాగుంది. వన్ మోర్ చేద్దాం. ఓకే కొంచెం ముందుకు వచ్చారు. ఆహా, అందరూ చూడండి ఇప్పటికీ ఎలా నటిస్తుందో. అందరూ చూడండి ఇప్పటికీ ఎలా నటిస్తుందో. నటనలో అమ్మగారు జీవించేస్తారు, అలాగే జీవం తీసేస్తారు. మరి ఎప్పుడైనా నటిస్తారో చూద్దాం. ఈలోపు రోలింగ్ యాక్షన్. ప్లీజ్ నాకు 10 నిమిషాలు టైం ఇచ్చి నేను చెప్పేది వినండి. ఓకే నటించండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో నటించాల్సి వచ్చిందంటే ప్లీజ్ నాకు 10 నిమిషాలు టైం ఇచ్చి నేను చెప్పేది వినండి. వినండి. ఓకే నటించండి. నేను ఎటువంటి పరిస్థితిలో ఇలా నటించాల్సి వచ్చిందంటే ఒకరోజు మా ఆయన డాక్టర్తో మా ఇంటికి వచ్చాడు. రోలింగ్ సార్ యాక్షన్. నువ్వు చెప్పలేదు మరి కొన్ని రాజారావు గారికి రోజు రూపాయలు ఇంజక్షన్ ఎందుకు ఇస్తున్నా? అంతేగా
రాజు ప్రాంప్టింగ్ కరెక్ట్ ప్రాంప్ట్ ఇదే నెక్స్ట్ వద్దన్నాడు ఆయన ఒక రోజు నగేష్తో నువ్వు చాలా చనువుగా మాట్లాడడం చూసావు. చెప్పు చెప్పు. నగేష్ ఏం సంబంధం? చాలా టైట్ లూజ్ చేసుకున్నాడు. రెడీ ఆడ నువ్వెవరో ఏంటని తెలుసుకోకుండా నాన్న మాట గౌరవం ఇచ్చి ఇంట్లో ఒక వ్యక్తిగా స్థానం ఇచ్చినందుకు ఇలా చేస్తావురా? రాస్కెల్ ఇదిగో రాస్కెల్. ఒకసారి కరెక్ట్ కరెక్ట్ స్లో పాయిజన్ టాబ్లెట్స్ ఎందుకు ఇస్తున్నావు? రోలింగ్ యాక్షన్ ఆహా, అందరూ చూడండి ఇప్పటికీ ఎలా నటిస్తుందో. నటనలో అమ్మగారు జీవించేస్తారు, అలాగే జీవం కూడా తీస్తారు. మరి ఇప్పుడు ఎలా నటిస్తారో చూద్దాం. స్టాండ్ వేసుకుంది ఉన్నదా? రోలింగ్ సార్. యాక్షన్ పల్లవ ప్రాణం కాపాడడం కోసమే మీ దగ్గర రామరాజు నటించి వీలునామా తీసుకోవాలనుకున్నాను, కానీ కథ అర్థం తిరిగింది. ఇప్పుడు మీ ముందుగా దోసుగా నిల్చున్నాను. నా వచ్చి చేసిన పాపాన్ని ఏ శిక్ష వేసిన భరిస్తాను. తీసుకోవాలనుకున్నాను, కానీ కథ అర్థం తిరిగింది. ఇప్పుడు మీ ముందు ఇలా దోసుగా నిల్చున్నాను. నా వచ్చి చేసిన పాపాన్ని ఏ శిక్ష వేసినా భరిస్తాను. ఎంతో ప్లాన్ చేసి కథలు చేసిన కథలు చేసి ఈ షోలో ఎంట్రీ బాగుంది కానీ నాకు నచ్చలే. నా కథలో శ్వాస ఎంట్రీ విశ్వాసం లేని కుక్క దీన్ని ఇంట్లో ఒక మెంబర్గా చూసాం. కానీ నువ్వు మాత్రం ఉంటూ మా వెంటనే బదులు కావు. ఏంటి చేతుల గన్నున్న చెప్ప చడిలు మనిపించావు. ఒక్కసారి అమ్మాయి పట్టుకుని నాలుగు సార్లు మాట్లాడే కదా నన్ను పట్టుకుని నిన్ను పట్టుకుని నేను నమ్ముతారా? నీచుడా వదిలేస్తా. సీటు సంఖ్యలో ఉన్న ఆస్తి నా పేరు మీద రాపిస్తే ఆలోచించి వదిలేస్తా. ఇదిగో సంతకాలు పెట్టు. సంకల్ పెట్టావు. కలప చేద్దామన్నా జేబులో యాక్షన్ అమెరికాలో పోతుంది. కరెక్ట్ డైలాగ్ అయిపోయి రోలింగ్ యాక్షన్ అమ్మాయి పట్టుకుని నాలుగు మాట్లాడే కదా కరెక్ట్ బాగా వచ్చింది. రండి అవుట్. కరెక్ట్ సీఎం కొట్టండి. నేను బ్యాలెన్స్ పెట్టుకున్నాను. ఇక్కడ ఆఫ్ చేస్తున్నా కదా, ఇక్కడ ఆఫ్ చేసి ఇక్కడ ఆఫ్ చేయండి. ఏం చేయదు నేను తర్వాత మీరు కూడా కదలదు, నేను తీసుకుంటాను. తర్వాత ఇట్లా అనేసి అది పిల్లలు చూసి చేతి పైకి కాల్ చేతి
కెమెరా కదలొద్దు, మీరు మనం ఆఫ్ చేయండి మరి. ఆన్ చేసి వదిలేయండి. ఈ గన్ తీసుకున్నారా? సరే అర్థమైందా? కెమెరాని ఫిక్స్ చేసి ఆన్ చేసి వదిలేయండి. వాళ్ళు ఫ్రీజ్ అయ్యి మళ్ళీ యాక్షన్ చెప్పిన తర్వాత రివీల్ అయ్యే వరకు కంటిన్యూ వదిలేసాడు అట్లా నాలుగు పడేసాడు. అంటే దీనికి పాజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూర్చొని ఏడ్చి మీ చేతులు చూస్తే తృప్తి ఉంటుంది. లేదు ఫ్రిష్ షాట్ అయిపోయింది. అందులో ఎవరు కదలొద్దు, ఎవరు కదలొద్దు. కొట్టాలి. రోలింగ్ యాక్షన్. కట్ రెడీ మోడ్ నేను కుక్క నిన్ను ఇంట్లో ఒక మెంబర్గా చూసాను కానీ నువ్వు మాతలు ఉంటూ మా వెనుకల బుద్ధులు తగ్గావు. ఏంటి చేతుల గన్నున్నది చంప చల్లు అనిపించావు. ఒక్కసారి నొక్క ఖర్చు ఉంటుంటావు. మంచి రోజు చూసి ఈ పత్రాలు నీకు ఇద్దాం అనుకున్నాను, కానీ ఆ మరుసటి నాడు ఈయన గారు పెళ్లి చేసుకొని వచ్చాడు. మాటలు నడవక ఆ దేవుడు చేసిన మంచికే నేను నన్ను అనారోగ్యం పాలు చేశాడు. ఇప్పుడు నీ నిజ స్వరూపం బయటపడింది. ఈ చేతులకి ఇవ్వడమే తెలుసు, తిరిగి తీసుకోవడం తెలియదు. నీ బతుకు చెడ. కూర్చోండి సార్, కింద కూర్చోండి. కొద్ది చార్జ్ కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు. చాలు చాలు. పల్లవి మావయ్య గారు నన్ను కూడా క్షమించండి. నువ్వు వచ్చామా? చిన్న వచ్చేసేయండి. మీరు అక్కడ ఉండండి, వచ్చేస్తుందా? అక్కడ ఒకసారి నవ్వు నవ్వనా నవ్వు నవ్వు ఇక్కడ కెమెరాకి వెళ్ళి చూసినావు. చెయ్యపు అండ్ హాయ్ చెప్పనా? ఓకే రైట్. ఇలా హత్యలు జరుగుతుంటే నా భర్త నగేష్తో ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదామని చెప్పాను. తను కూడా సరే వెళ్ళిపోదామని ఒకరోజు నైట్ నా దగ్గరకు వచ్చాడు. ఆ రోజు నేను బయటకు వచ్చి చూస్తే మీ గదిలో లైట్లు వెలుగుతున్నాయి. నేను మీ దగ్గరకు వచ్చి తిరిగి బయటకు వస్తూ మీ గది తలుపుల దగ్గరికి వేసి వచ్చాను. ఆ తర్వాత మందు తాగిన రఘుపతి గారిని మా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వదిలేసి కార్ రిపేర్ అని నగేష్ బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడే జరగకూడని తప్పు జరిగిపోయింది. ఆ తప్పు సర్దిద్దుకోవాలని తాళి కట్టి రఘుపతి గారి ఇంటికి తీసుకొచ్చారు. హత్యలు ఎందుకు చేశారు? డాక్టర్ గారు మొత్తం డాక్యుమెంట్స్ అడిగాడంట. ఇవ్వనని చెప్పి ఎక్కడున్నాయో కూడా చెప్పకుండా ముందుకేసినందుకే మాట పెరిగి డాక్టర్ గారు మొత్తాన్ని చంపేశాడంట. డాక్టర్ గారు నగేసు మాట్లాడుతుంటే విన్నాను. అదే పల్లవి బర్త్డే రోజు. ఆ రోజు
బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు తీసుకోవాలంటున్నారు, ఓకే, కానీ చెల్లింపు చేశారు. ఇంట్లో వదిలేసి రోలింగ్స్ డాక్టర్ మొత్తం డాక్టర్ చెప్పాడంట ఇవ్వాలని చెప్పి ఎక్కడున్నా ఎక్కడ చెప్పకుండా ముందుకెళ్ళేందుకే మాట పెరిగి డాక్టర్ మొత్తం చంపేశాడంట. డాక్టర్ నగేష్ మాట్లాడుతుండగా విన్నాను. అదే పల్లవి బర్త్డే రోజు. కళ్ళు బ్లింక్ చేయొద్దు మహేందర్, అన్ని 100 సార్లు కొట్టే ఇప్పటికి. రెడీ ఆర్డర్.